చేయి పెట్టి తడమాలంటే గుచ్చుకుని వేస్తున్నాయి, జలలు కూడా ఉన్నాయన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ బ్లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కథ లైక్ చేయండి. చూస్తున్నారు కదా మా వెనకాల నీళ్ళు చూడండి ఏం మాత్రం ఉన్నాయో, అంటే మితంగా ఉన్న నీళ్ళైతే. కాకపోతే మేము అక్కడ కన్ను వాళ్ళ కూడా అయితే వేస్తున్నాము. ఆ వల్ల ఎన్ని చేపలు పట్టయితే మనకైతే తెలదు. మేమైతే మాత్రంకి కట్ట కట్టయితే నీళ్ళు చల్లి చేపలు అయితే పట్టబోతున్నాము. ఇంకపోతే అక్కడ చూస్తున్నారు కదా, ఆడైతే ఇంకొక జత కూడా ఒక పొందని మళ్ళించుకుని అయితే కట్ట కట్టి గోలు కూడా చల్లుతా ఉన్నారు. అక్కడ ఇక్కడ ఎన్ని చేపలు పడతాయో చూద్దామా. ముందైతే మనం గుంట దగ్గరికి అయితే పోతాం. చూస్తున్నారు కదా, మనం గుంటలో చేపలు చల్లాలంటే ఇలాగా బురదగా అంటే నీళ్ళు చేపలు ఒకటి ఉండేటప్పుడు అలా కట్టగట్టి ఆడ చూపించు, ఆడ కట్టగట్టి అలా చేస్తే మాత్రంకి మనకి సన్న చేపలు అయితే ఎక్కువగా దొరుకుతాయి. చూస్తున్నారు కదా, రావుతారు. ఎందుకంటే కట్టేది మనం చల్లేటప్పుడు ఉండే చేపలు అయితే వెళ్ళిపోతాయి, పుట్టుకొని కూడా వెళ్ళిపోతాయి. అందుకనేసి రావుతారు వేస్తే దాంట్లో కొన్ని చేపలు నిలబడతాయి అన్నమాట. అందుకనేసి రావుతారు అయితే కట్టుకుని కడతా ఉన్నారు. చేపలు అయితే అక్కడక్కడైతే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏ మాత్రం చేపలు దొరుకుతాయి. నీళ్ళు చల్లుతా ఉంటే చూడండి, చల్లే దగ్గరకు అయితే చేపలు అయితే వచ్చేస్తా ఉన్నాయో. అలాగా చల్లేటప్పుడు అయితే చేపలు అయితే మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటి కోసం అయితే పట్టుకుందాము. చూస్తున్నారు కదా, చల్లతో అయితే ఎన్ని చేపలు అయితే వేస్తున్నాడు అన్నీ. అంటే ఇవి అయితే బేడ్స్లు, ఇవైతే చాలా బాగుంటాయి పులుసుకైతే. ఇంకపోతే బుడ్డపక్కులు మధ్య మధ్యలో అయితే మనకి పంచదారులు అలా ఉన్నాయి చేపలు. వాటి కోసం అయితే మేము నీళ్ళు జల్లొచ్చిన చేపలు పట్టుబాట్లాగా సన్న సన్న చేపలు అయితే మనకు దొరుకుతాయి. ఈ సీజన్లో మనకి చేపలు దొరకాలంటే చాలా కష్టము, అయినా మనం పట్టేసుకోవాలి. ఎక్కువగా అంటే ప్రెగ్నెంట్స్ వాళ్ళు డెలివరీ అయింటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇవి తింటే మాత్రంకి సన్నదాలు అయితే చాలా బాగా పడతాయి అన్నమాట. అందుకనేసి ఎక్కువగా బాలింతలుగా వాడతారు సన్న చేపలు అయితే. చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే కదులుతూ ఉన్నాయో. చిన్న చిన్న చేపలు కదా, కానీ నీళ్ళల్లో ఏం చేపలు అయితే మనకైతే తెలియదు. కాకపోతే ఇవన్నీ బుడ్డపక్కులే. ఇప్పుడు ఇంతకుముందు చూపించినాను కదా మీకు, బుడ్డపక్కులు, బేడ్స్లు, ఇంకపోతే పంచదారులు, అవే చేపలు ఉంటాయి. వెళ్తా ఉన్నాయి కదా, ఆ చెల్లె దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి మట్టిలో ఏ విధంగా ఉన్నదో. ఇసుకూరు చేప ఇది, చూస్తున్నారు కదా ఎట్ట కదులుతుందో. అలాగే మట్టిలో అయితే గుర్తుపడతా ఉంటాయి, అన్నీ పట్టుకుంటా పోతా ఉండాలి మనమైతే. కనిపిస్తున్నాయి కదా మీకు, చూస్తున్నారు కదా ఎట్ట కదులుతున్నాయో. బా ఎంతగానో మనం తడుము కనబడితే మాత్రం చేపలు మనకైతే పులుసుకైతే వచ్చేస్తాయి. చూడండి ఎట్ట ఎగురుతున్నాయో, ఎత్తేస్తుంటే బుడుగునాలు అలా పట్టి అయితే వేసుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనకు దూరం చూపులో చల్లినాం కదా, వాళ్ళైతే ఇప్పటికైతే గుంట అయితే చల్లేసి ఉన్నట్టువైతే దేవైతే పట్టి అయితే వేసేస్తారు. ఇంకపోతే అక్కడ చల్లతోనే ఉన్నారు, అక్కడికి పోయి చూద్దాం ఒకసారి. చూడండి ఈడ ఎంతలా పెద్ద పక్కున్నదో. అంచులలో అయితే చేపలు ఏ విధంగా బా ఎగురుతున్నాయి చూడండి. మనకైతే దోమతారులోనే పడిపోయేట్టుకున్న చేపలేనా, సూపర్. అన్నీ బేడ్స్లే, బేడ్స్లు పక్కులు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే నీళ్ళ కూడా జల్లేసినాం కదా, నీళ్ళ కూడా వచ్చేస్తే పుట్టుకునేళ్ళకి ఒగ్గో ఎగురుతున్నాయి కదా, ఇలా ఉంటాయన్నమాట. అందుకనేసి దోమతారు అనేది అలాగ అడ్డంగా పెట్టుకుంటారు చల్లేటప్పుడు. ఓకే, దీంట్లో అయితే ఏ కాడికి ఎన్నో కొన్ని అయితే ఉన్నాయి చేపలు. ఇంకపోతే ఇవి ఉన్న నీళ్ళు కూడా మనం నైస్గా చల్లేద్దాం. మధ్య మధ్యలో కూడా కప్పలు కనిపిస్తున్నాయి. చేపలు అయితే చూడండి నీళ్ళు తగ్గిపోయే కొంది అయితే దిగొచ్చేస్తా ఉన్నాయి పైనుంచి. చిల్ల కదులుతున్నాయి కదా అవేను. ఇంకపోతే కాలువ సరిగ్గా చూడండి ఎట్ట ఎగురుతున్నాయో. బా గుంట్ల గడే చల్ల దగ్గరికి అయితే వచ్చేసినాయి చేపలు అయితే. అలాగుంటాయి సన్న చేపలు అయితే నీళ్ళు కూడా. బా గుంట్లో చూడండి ఉట్టి బుడ్డ పక్కులు, బేడ్స్లు, ఇసుకూర్లు కూడా మధ్యలో
అంటే సన్న చేప అంటే అన్ని రకాల చేపలే ఉంటాయి, ఒక చేప అని చెప్పలేము. ఎన్ని రకాల చేపలు ఉంటాయి, అన్ని రకాల చేపలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా ఎట్టయితే పట్టి అయితే వేసేస్తున్నారు. ఎగరుతున్నాయి అంటే చేపలు చిన్నగా ఎగరటలేదు. చూడండి కాలం అంతా చేపలే కనిపిస్తున్నాయి. ఆ గుంట్లో గడ్డ తేలిపోయినాయి మనకు చేపలు, దిగొస్తా ఉన్నాయి. ఇక్కడైతే ఉలస చేపగా ఉన్నది. ఇసుకూర అయితే నైసింగ్ పోతా ఉన్నది. అదిగో అది దొరుకుతుందేమో చూడండి ఇసుకూర అయితే, అందుకనేసి పట్టి వేసేసినాడు ముందుగా. అయిపోయినాయి నీళ్ళైతే చాలా వరకు లాగే అయిపోయినాయి కదా, నీళ్ళు లాగేదాముంది అయిపోయింది. ఇంకపోతే ఆ గుంట్లోకి పోయి మనం దేవి అయితే పట్టేసుకునేద్దాం చేపలైతే. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఒక దగ్గర దాకా తడుముకుంటే అయితే మనం చేపల్ని పట్టుకుంటే వెళ్ళిపోవాలి. సన్న చేపలు కట్టగట్టేసాడు. ఇంకపోతే గుంట్లోకి గడపద్దాము. ఇక్కడ ఏమో చేప కదులుతున్నది. చూస్తున్నారు కదా ఇసుకూర చేప ఉన్నది. అలాగా బురద బురద నీళ్ళల్లో అయితే మనకు చేపలు అయితే ఉంటాయి. ఎగిరేళ్తుంది అంటే గురికినేసి ఉంటుంది. గుచ్చుకుపోతే జాగ్రత్త పెట్టి అడుగు. చూడండి అయితే మనకి సన్న చేపలు ఎన్ని అయితే ఉన్నాయో, ఆ నలుపు దానిలో కనిపించేది అంతా సన్న చేపలేను. నా చేతి మీద కూడా ఎగురు పడిపోతున్నాయి చేపలు అయితే. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకైతే నీళ్ళైతే ఇంకా పోలేవు. మనం వీటిని దేవి అయితే పురుగులకు అయితే వేసేసుకోవాలి. ప్రస్తుతానికి ఈ చేపలన్నీ పట్టినాక ఎన్ని చేపలు వచ్చినాయో చూద్దాము. చేపలు అయితే చూడండి ఎట్ట ఎగురుతున్నాయో. వావ్ సూపర్. ఇప్పుడైతే కింద పెట్టయితే మీకైతే చూపించబోతున్నాము. చూడండి మట్టి కూడా అయితే చల్లేసినాం కదా, అందుకే మట్టి చేపలు ఒకటి ఉంటాయి. మర్రే బాగా జలాలు కాడ గుచ్చుకుంటున్నాయి. ఏమి ఎగురుతున్నా చూడండి. మధ్యలో కాడ కప్ప ఒకటి మళ్ళీ బాగా గెరిగాడు. మనకైతే తడిమేటప్పుడు అయితే గెరిగాడు అయితే దొరికింది. అంటే చేయి పెట్టి తడమాలంటే గుచ్చుకుని వేస్తున్నాయి, జలాలు కూడా ఉన్నాయన్నమాట. ఎట్ట ఎగురుతున్నాయో మధ్యలో జలాలు ఉన్నాయి కాబట్టి మేము మీకు ఎదురుగా అయితే మట్టిలో ఉండే చేపలు కూడా చూపించలేకపోతున్నాము. మనకైతే చేపల పులుసుకైతే మనకైతే చేపలు అయితే వచ్చేసినాయి. సన్న చేపల కూర ఈరోజు మా ఇంట్లో అయితే అంటే నాకు తడుము పట్టినాం కదా అవి కూడా. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.